హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో యూడైస్ ప్లస్ వెబ్సైట్లో ఒక స్కూల్ యొక్క హెచ్ఓఎస్ డీటెయిల్స్ని ఏ విధంగా మ్యాప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. హెచ్ఓఎస్ అంటే హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్, అంటే ఆ యొక్క స్కూల్కి హెడ్ మాస్టర్ ఎవరని ఒక స్కూల్కి ఏ విధంగా మ్యాప్ చేయాలో తెలుసుకుందాం. ఒకవేళ వేరే స్కూల్ నుండి వర్క్ అడ్జస్ట్ అయినా కూడా ఇక్కడ మ్యాప్ అయితే చేయవచ్చును. అదేవిధంగా అదే స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ని మరియు ఇన్ఛార్జ్ టీచర్ని ఎవరని మనం ఆన్లైన్లో ఇక్కడ మ్యాప్ అయితే చేయవచ్చు. దీనికోసం సింపుల్గా యూడైస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ టీచర్ మాడ్యూల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన చూపించే టీచింగ్, నాన్ టీచింగ్, డీసీఎఫ్ టు ఫిల్ ద డేటా అన్న దగ్గర గో పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది స్టాఫ్ సమ్మరీ రిపోర్ట్ అని, డేటా ఎంట్రీ కరెంట్లీ యాక్టివ్ అని చూపిస్తుంది. మనకి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. మనకు హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ అన్న దగ్గర ఇక్కడ నాట్ అవైలబుల్ అనేది చూపిస్తుంది. అంటే హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ మరియు అసిస్టెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ నాట్ అవైలబుల్ అని చూపించింది. పక్కన మ్యాప్ అనే ఒక బటన్ అయితే ఉంది. సింపుల్గా ఈ యొక్క మ్యాప్ అనే బటన్ పైన క్లిక్ చేసి మనం ఇప్పుడైతే చేయవచ్చు. కూడా మ్యాప్ అనే పైన క్లిక్ చేయగానే ఇలా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు పర్టికులర్ స్కూల్కి అయితే ఈ ఓపెన్ చేసిన స్కూల్కి మీరు హెడ్ ఆఫ్ స్కూల్ అంటే హెడ్ మాస్టర్ని ఎవరుగా నియమించాలనుకుంటున్నారంటే ఆ యొక్క స్కూల్లో ఉపాధ్యాయులు ఉండి హెడ్ మాస్టర్గా అయితే ఎవరు ఉన్నారో వాళ్ళని నియమించాలనుకుంటే ఇక్కడ విత్ ఇన్ ద స్కూల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ స్కూల్కి రెగ్యులర్ టీచర్ లేనప్పుడు వేరే స్కూల్ నుండి వర్క్ అడ్జస్ట్ కింద వచ్చినప్పుడు ఫ్రమ్ అదర్ స్కూల్ నుండి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ బ్లాక్ లెవెల్ నుండి వచ్చినట్టయితే ఇక్కడ బ్లాక్ లెవెల్ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనం విత్ ఇన్ ద స్కూల్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం హెడ్ ఆఫ్ ద స్కూల్ అనేది ఎవరిగా నియమించాలనుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ దానిపైన క్లిక్ చేస్తే ఆ స్కూల్లో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ అనే దాని కింద చూపిస్తుంది. వారిని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు హెచ్ఓఎస్ డీటెయిల్స్ అన్న దగ్గర నేము, డెసిగ్నేషన్, మొబైల్ ఇవన్నీ అయితే మీకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా అసిస్టెంట్ హెడ్ డీటెయిల్స్ దగ్గర కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ టీచర్స్ అందరు చూపిస్తుంది. ఎవరినో ఒకరిని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ అంటే పక్కన లెఫ్ట్ సైడ్లో అసిస్టెంట్ హెచ్ఓఎస్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకి సింగిల్ టీచర్లు ఉన్న పక్షంలో హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ దగ్గర టీచర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అసిస్టెంట్ హెడ్ డీటెయిల్స్ దగ్గర సెలెక్ట్ చేయని అవసరం లేదు. మనకు ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే కూడా హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ దగ్గర రెడ్ మార్క్ ఇచ్చాడంటే ఇది కంపల్సరీ కాలం, ఇది ఆప్షనల్. అంటే అసిస్టెంట్ హెడ్ డీటెయిల్స్ పెట్టని అవసరం లేదు. ఎందుకంటే సింగిల్ టీచర్ ఉన్న పక్షంలో ఇటువంటిది మనకు పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే ఇచ్చాడు. మనకి హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ ఓన్లీ మాత్రం ఇవ్వచ్చు. అసిస్టెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు. ఓకే, ఎక్కువ మంది టీచర్ ఉన్న పక్షంలో ఇదైతే ఇస్తే ఇవ్వండి. ఇక్కడ మీరు టీచర్ని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ పైన ప్రెస్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్ అయితే కూడా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ విత్ ఇన్ స్కూల్ అన్నప్పుడు మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రమ్ అదర్ స్కూల్ అన్నప్పుడు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్ అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. నేషనల్ కోడ్ ఎంట్రీ చేసి గో పైన ప్రెస్ చేయగానే వారి యొక్క డీటెయిల్స్ వస్తాయి. అక్కడ నుంచి అయితే మనం మ్యాప్ చేయవచ్చు. అండ్ బ్లాక్ లెవెల్ నుంచి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ బ్లాక్ స్టాఫ్ నేమ్, బ్లాక్ స్టాఫ్ డెసిగ్నేషన్, మొబైల్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్గా ఆడితే అప్డేట్ చేయవచ్చు. సో ఈ విధంగా అయితే మనం యూడైస్ ప్లస్లో టీచర్ మాడ్యూల్లో హెచ్ఓఎస్ డీటెయిల్స్ అదేవిధంగా ఇన్ఛార్జ్ టీచర్ని అయితే అప్డేట్ అయితే చేయవచ్చు. ఓకే, మరిన్ని యూడైస్ ప్లస్కి సంబంధించిన వీడియోల కొరకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ హోమ్ పేజీలో చూసుకున్నట్టయితే చాలా రకమైన యూడైస్ ప్లస్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఐఎస్ఎంఎస్కి సంబంధించిన వీడియోలు కావచ్చు, అన్నీ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ గ్రూపులలో కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.